యాసంగి ధాన్యం వేలం. ఇంకా యాసంగి ధాన్యం ఉన్నది 35 లక్షల టన్నుల విక్రయానికి సర్కార్ నిర్ణయించిందంట. దాన్ని వేలం వేయడానికి సిద్ధమవుతుంది. 35 లక్షల టన్నుల విక్రయానికి సర్కార్ నిర్ణయం. టెండర్లు పిలిచినటువంటి పౌర సరఫరాల సంస్థ గత ఏడాది యాసంగి 2022-23లో సేకరించినటువంటి ధాన్యాన్ని వేలంలో విక్రయించేందుకు పౌర సరఫరాల సంస్థ టెండర్లు పిలిచింది. గత యాసంగిలో 66 లక్షల టన్నుల ధాన్యాన్ని సంస్థ సేకరించింది. ధాన్యం తడవడం, మిల్లుల్లో స్థలభావం వంటి సమస్యలతో 25 లక్షల టన్నుల ధాన్యాన్ని అమ్మేందుకు గత ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు పిలిచింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ టెండర్లను రద్దు చేసి తాజా టెండర్ ద్వారా 35 లక్షల టన్నుల ధాన్యం వేలం వేస్తున్నట్లు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. బీడ్లు దాఖలు చేసేందుకు ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించింది. 8వ సాంకేతిక బిడ్లు, 9న ఆర్థిక బిడ్లు తెరవనున్నారు. 12 లాట్లుగా ధాన్యం అమ్మకాలు. ఈ వేలం ద్వారా విక్రయించే సుమారు 35 లక్షల టన్నుల ధాన్యాన్ని 12 లాట్లుగా విభజిస్తూ 11 లాట్లలో 3 లక్షల టన్నుల చొప్పున, చివరి లాట్లో 1.59 లక్షల టన్నుల చొప్పున ధాన్యం ఉంటుందని పౌర సరఫరా సంస్థ పేర్కొంది. అత్యధిక మొత్తాన్ని కోట్ చేసినటువంటి వారికి ధాన్యాన్ని కేటాయించనున్నట్లు స్పష్టం చేసింది. 28 జిల్లాల పరిధిలో 1832 రైస్ మిల్లులు, గోడౌన్లలో ఈ ధాన్యం ఉందని కూడా వివరించారు. ఇక 31న ప్రీ బిడ్ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ధాన్యము ఈ వేలంలో వ్యక్తులు, రిజిస్టర్డ్ కంపెనీలు, కోఆపరేటివ్ సొసైటీలు, బిల్లర్లు, వ్యాపారులు ఎవరైనా పాల్గొనవచ్చు అని పౌర సరఫరాల సంస్థ స్పష్టం చేసింది. గడిచిన 3 ఏళ్లలో 200 కోట్ల చొప్పున టర్నోవర్ ఉండాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ చేపట్టేందుకు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి, చైర్మన్ గా రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం 25వ తేదీన సాయంత్రం 6.47 గంటలకు విడుదల చేసినటువంటి జీవోలో పేర్కొంది. ఈ కమిటీ టెండర్ల మార్గదర్శకాలను రూపొందిస్తుందని కూడా తెలిపింది. అయితే ధాన్యం వేలము టెండర్ల పత్రాల్లో మాత్రమే బీడ్ల స్వీకరణ జనవరి 25 సాయంత్రం 6 గంటల నుంచి మొదలవుతుందని పౌర సరఫరాల సంస్థ స్పష్టం చేయడం గమనార్హం. అంటే జీవో విడుదలకు ముందే ధాన్యం టెండర్ల నిబంధనలు ఖరారైనట్లు తెలుస్తుంది. యాసంగి ధాన్యం కింటాకు 2250 నుంచి 2300 వరకు అవుతుందని పౌర సరఫరాల సంస్థ కొద్ది నెలల క్రితం నిర్ణయించింది. పెరిగినటువంటి వడ్డీలు కలిపి తాజాగా ఖర్చు 2350 నుంచి 2400 అవుతుందని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక 35 లక్షల టన్నుల ధాన్యాన్ని అమ్మటానికి ప్రభుత్వము సిద్ధంగా ఉన్నది అని చెప్పొచ్చు.